Actually, we have taken permission from police yesterday. Because unless and until the investigations are confirmed, we cannot reveal anything, yes, right? Yes. So అదే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాం అనేది. Yesterday only we could get the. So the reports are yet to come. Yes. Today they are going to investigate actually. Okay. Because those permissions, we have to get the permissions, no, to do those tests. Any internal injuries? No internal. You might have seen. మహిళ ఎవరికి లేదు రక్షణ ఎక్కడిది ఆ పోలీస్ శాఖ తెలుస్తలేదా సార్ ప్లీజ్ మేము ఎట్లా ఉండాలి ఒక్క నిమిషం ప్లీజ్ సార్ కమిషనర్ గారికి చెప్పచ్చు అలాంటి చేస్తే ఆమె డైవర్ట్ చేయట్లేదు, నేను ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాను. 2 days అవుతుందండి ఇక్కడికి వచ్చి పేషెంట్. ఇప్పటి వరకు ఆమె మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆమెను సర్జరీకి పంపించినారు. ఒక మహిళగా ఆమె ఏం సమాధానం చెప్పాలనుకుంటుంది? ఒక మహిళా మంత్రిగా, ఒక ఆదివాసీ మహిళగా ఆమె ఏం సమాధానం చెప్తుంది? విషయాలని ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి కమ్యూనిజాలను ఎందుకు రేపుతా ఉన్నారు? మహిళకు జరిగిన అన్యాయం లాగానే చూడాలి ఈ విషయాన్ని. ఎంతసేపు పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప సీతక్క ఇప్పుడు చెక్ ఇచ్చేసింది. నేను వాళ్ళు కనీస అవసరాలకు చెక్ ఇచ్చేంత తప్పితే ఇది డైవర్ట్ చేయడం కనీస అవసరాలకు చెక్కులు ఇవ్వడం కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఏ రకంగా చెక్కులు తీసుకొని వచ్చారంటే ఈ కేసుని మాఫ్ చేసి మీకు ఎందుకయ్యా మేము ఉన్నాము ముందుకు పోనీయకండి అనవసరంగా అని చెప్పి వాళ్ళని పక్కకు పిలిచి చెక్కులు ఇచ్చి నోరు మూయించడానికి వచ్చారు. అది యాక్చువల్ విషయం. చెక్కులు ఇచ్చి వాళ్ళకి అవసరాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు ధర్నాలు చేసింది, ఎన్నిసార్లు రోడ్ ఎక్కింది. మరి ఈ రోజు ఇంతమంది వచ్చి కూర్చున్నప్పుడు మాతో మరి స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి కూర్చున్నప్పుడు ఆ మేడంతో మాట్లాడే రెస్పాన్సిబిలిటీ లేదు ఆమెకు. ఆమె ఒక ప్రెసిడెంట్, ఒక మినిస్టర్ ఉంది, మహిళా మినిస్టర్ ఉంది, ఆమె ఒక ట్రైబల్ లేడీ. ఆమెకంతా రెస్పాన్సిబిలిటీ లేకుండా దొంగలాగా ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతమంది లేడీస్ కింద కూర్చున్నారు. వచ్చి లేదమ్మా నేను చేస్తాను అని ఒక మాట ఆమె చెప్పొచ్చు కదా, మాకు హామీ ఇవ్వచ్చు కదా. బీజేపీ మహిళా మోర్చాకు హామీ ఇవ్వచ్చు కదా. కానీ మీరే కావాలని బురద వెళ్తున్నారు మా మీద అని చెప్పి వాళ్ళు చేయట్లేదు అంటున్నారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పాలి కదా. డైవర్ట్ చేయట్లేదు అంటున్నారు. సార్ డైవర్ట్ చేయనప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? వాళ్ళని అరెస్ట్ చేసినారా? ఎక్కడ ఇస్తున్నారు? అసలు ఎవరికైనా పబ్లిక్ ఏమైనా తెలుసా? ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి, నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఏ దానికి యాక్షన్ లేదు, ఏ దానికి కూడా ఒక పనిష్మెంట్ లేదు. అట్లాంటప్పుడు భయమే ఉండదు. అన్ని విధాలుగా సోషల్ మీడియా వచ్చినప్పుడు సీతక్కని మేము ఇప్పుడు అడ్డుకున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆవిడ మమ్మల్ని ఏమడిగిందంటే మీకేం కావాలి అని అడిగింది. అంటే మాకేం కావాలా? బీజేపీ వాళ్ళకి ఒక్కళ్ళకే ఏమైనా కావాలా? మేము ఒక్కళ్ళమేనా పోరాడుతుండేది? వాళ్ళు మహిళ కాదా? ఆమె మీకేం కావాలి ఇప్పుడు అని అడుగుతున్నారు. అది క్వశ్చన్ అయినా మీరు చెప్పండి. ఒక మహిళా మంత్రిగా ఉండి ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్షురాలను ఏమడిగారు? మీకు ఇప్పుడు అసలు ఏం కావాలి? ఇది క్వశ్చనా? మీరు చెప్పండి. ఇలాగే అడుగుతారా? అంటే మేము మా కోసం కొట్లాడడానికి వచ్చామా? ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ విక్టిమ్ కోసం మాట్లాడడానికి వచ్చినాం. ఆమెకి న్యాయం జరగాలి, ఆమెకి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగాలని మేము ఇక్కడికి వచ్చినాం. మాకు ఏదో లాభం కోసం మేము ఇక్కడికి రాలేదు. ఇక్కడ మహిళల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది కాబట్టి వాళ్ళకి కనువిప్పు చేయాలి. రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి మేము ఐడెంటిఫై చేసి చెప్పేదాకా నాగర్ కర్నూలులో ఒక గిరిజన మహిళకు జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి తెలియదంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళల పైన జరుగుతున్న వాటికి ఎంత అవగాహన ఉందో ఈ సందర్భం మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా నిన్న కూడా వచ్చింది, ఈ రోజు కూడా వచ్చింది. ఏం చేయడానికి వచ్చింది?
ఇచ్చింది అంటే ఆమెకి చెక్ ఇచ్చేసి దాన్ని దులుపుకోవాలని చూస్తున్నారా? మరి న్యాయం జరుగుతుందా? వాడిని వెంటనే ఉరిశిక్ష ఎందుకు విధించట్లేదు? ఎందుకు ప్రాపర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు? మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు, వాళ్ళే కావాలని ఇవన్నీ పుట్టిస్తున్నారు అంటున్నారు. కాదండి, ఎందుకు మా ఎదురుకొచ్చి మాట్లాడొచ్చు కదండి, మా ఎదురుకొచ్చి మాట్లాడొచ్చు కదా నిలబడి. మేము ఇంత మందికి ఉన్నాం కదా లేడీస్, మరి వచ్చేందుకు మాట్లాడలేదు? ఎందుకు వెనక నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? మరి అదే చెప్పేది ఉండే. మేము ఆ ఆన్సర్ ఆ క్వశ్చన్ ఆమె వేస్తే మేము చెప్తుండే కదా ఆన్సర్. మేము ఎక్కడి వరకు మేము వెళ్ళాక ఇది వెలుగులోకి ఎట్లొచ్చింది? మా బీజేపీ వాళ్ళు వెళ్ళేదాకా ఇది వెలుగులోకి రాలేదు. మరి ఆ రోజు మేము చెప్తాం కదా ఆమెకు ఎందుకు వెనక నుంచి మారిపోయింది. ఎవరు స్లోగన్ ఇవ్వలేదు, మేము కూర్చున్నాం స్లోగన్ ఇచ్చామండి. అయితే ధైర్యం లేదా మాట్లాడడానికి? ధైర్యం లేదా? అంతా అడవిలలో చెప్పుల చేతిలో పట్టుకున్నాడు. మాకు సీఎం స్పందించాలి సార్. మహిళల పైన అత్యాచారాలకు ఇంతవరకు సీఎం స్పందించలేదు. ఆయన హోంశాఖ ఆయన చేతిలో ఉంది. సో మాకు సీఎం స్పందించాలి సార్. మా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి మేము అది నోటీస్ కి తీసుకొస్తున్నాం, మేము పోరాడుతున్నాం. కానీ ఇది బీజేపీ మహిళా మోర్చా పని వారినే చూస్తున్నారు. కాదు, ఇది మహిళలకు జరుగుతున్న అత్యాచారాలకు సీఎం స్పందించాలి. హీ హాస్ టు ఓపెన్ అప్. కమ్యూనల్ ఇష్యూగా తీయొద్దు, మతతత్వం దీన్ని జోడించొద్దు. ఇది ఒక మహిళకు జరిగిన దానిలాగానే చూడాలి. దానికి సంబంధించే ఆవిడకి న్యాయం జరగాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ జరగాలి. దీన్ని వాడిపైన సెక్షువల్ అసాల్ట్, ఫిజికల్ అసాల్ట్, మర్డర్ అటెంప్ట్ అన్ని కేసెస్ బుక్ చేసి వాడి ఇమీడియట్గా ఉరి శిక్ష వేయాలి. ఆ మగ్దుమ్ ఆయటనే ఇప్పుడు ఏం కొత్తగా జరగలేదు. ఇదివరకు కూడా ఇంకో ట్రైబల్ అమ్మాయిని కూడా ఇలాగే చేసిండు. వాడు వాళ్ళ హస్బెండ్ని చంపి మరీ తనని తీసుకెళ్లి చిత్రహింస చేసిండు. ఇదేం కొత్త కాదు. అంటే అక్కడ రొటీన్గా జరుగుతున్న ఇష్యూసే ఇవి. కాకపోతే ఇది లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి ఇది తెలుస్తుంది. ఇంకా లైమ్ లైట్లోకి రాని, వాళ్ళ దృష్టికి రాని ఇంకా మస్తు ఉన్నాయి అక్కడ గిరిజన మహిళలపై జరుగుతున్న. ఇది ఒక్క నీలాబాయి విషయమే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పైన వాళ్ళకి ప్రాపర్ చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని సంరక్షించే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఎన్ని జరుగుతున్నాయి, రోజు క్రైమ్స్ జరుగుతున్నాయి. రోజు మేము దానిపైన రిపోర్ట్ చేస్తూనే ఉన్నాము, తెలంగాణ కమిషన్కి రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాం. కానీ ఇది ఎక్కడ ఆగట్లేదు. దానికోసం ఒక ప్రత్యేకమైన కమిటీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు. అట్లీస్ట్ మొన్న సవరణ చేసిర్రు, అన్ని లాస్ మార్చిండ్రు. దాంట్లో మహిళలకు సంబంధించి లాస్ కూడా మార్చి వీళ్ళపైన ఇమీడియట్గా శిక్ష పడేటట్టు చేస్తుంటే ఇట్లాంటివి ఎన్ని తగ్గుతాయి అనేది కూడా మీరు యాజ్ అ కామన్ పబ్లిక్గా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఏంటంటే సెక్యులరిజం అని మాట్లాడుతున్నారు. సెక్యులరిజం అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? అంటే గిరిజన మహిళ కదా, ఆమెకు వచ్చిన ఆపద కదా. అంటే మీరు దీన్ని ఒకరికి వేరే మతాలకు జరుగుతానేమో ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు, మేము మాట్లాడతానేమో మతతత్వం అంటారు. మేము మహిళల గురించి మాట్లాడడానికి వచ్చినాం. ఇక్కడ దీన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనల్ ఇష్యూగా దీన్ని కొట్టిపారే ప్రయత్నంలో ఉంది. అది మేము ఎన్నటికీ జరగనీయం. ఈ మహిళకే కాదు, రానున్న రోజుల్లో మహిళలకి భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుండి మేము మాత్రం ఈ ఇన్సిడెంట్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, లేదంటే మన మహిళలకి ఇక మీద జరిగిన వాటికి కూడా జరిగితే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి ఊరుకోము. మేము వాళ్ళని ఖచ్చితంగా నిలదీస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మళ్ళీ వస్తాము, ఇంతటితో ఈ రోజు వెళ్ళిపోతున్నాం అని కాదు, మళ్ళీ వస్తాము. ఆవిడకి ఏం జరుగుతున్నదో నెక్స్ట్ ఫర్దర్గా కనుక్కుంటూనే ఉంటాము. ఆవిడకి ఫైనల్గా పూర్తి న్యాయం జరిగే వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే నిరసన చేపట్టబడుతున్నారు మహిళా మోర్చా. ఈ చేపట్టిన ధర్నాకి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి ఇమీడియట్గా వాడి మీద యాక్షన్ తీసుకున్నారని సరే, లేదంటే మాది ఇంకో నెక్స్ట్ ఫేజ్ మీరు వెళ్ళిపోతాం. 31st రోజున ఏదైతే గిరిజన మహిళ నీలాబాయికి సంబంధించిన అసాల్ట్, మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆవిడని చూడడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. తనకి ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది. సో ఆ క్రమంలో వీళ్ళ అటెండెన్స్తో మాట్లాడడం, వాళ్ళ కొడుకుతోని వాళ్ళ హస్బెండ్తోని మాట్లాడడం జరిగింది. సో వారి చెప్తున్న కథనం ప్రకారం తన పైన అత్యాచారం జరిగింది, మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందని వారి మాటల్లో వారు ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ నిన్న సీతక్క ఏదైతే వచ్చి ఇక్కడ పరామర్శించినప్పుడు వాళ్ళ భాషలో తెలుసుకున్నాము అత్యాచారం ఏం జరగలేదు అని బాధితురాలు చెప్పిందని చెప్పారు. ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు జరిగిందని భర్త చెప్తున్నాడు, కొడుకు చెప్తున్నాడు. కానీ దీన్ని పక్కదోవ పట్టించే విధంగా, కమ్యూనల్ ఇష్యూ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిత్రీకరిస్తుంది. ఇది కమ్యూనల్ ఇష్యూగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయానికి మీరందరూ స్పందించాలి, మహిళకి న్యాయం జరగాలి. ఏదైతే అత్యాచారము, ఈ మర్డర్ అటెంప్ట్ చేసిన మగ్దుమ్ అనేని వెంటనే
ఉరి శిక్ష విధించాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం. సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళంతా ఎక్కడ పోయినారు? ఇప్పుడు సెక్యులరిజం గురించి ఒక్కరు మాట్లాడలేదు ఎందుకు సెక్యులరిజం గురించి? అంటే మేము గిరిజన మహిళకు జరిగితే అది అన్యాయం కాదా? మీరు మాట్లాడారా? దీనిని కమ్యూనల్ ఇష్యూగానే చూస్తారా? ఇది ఎక్కడి నుంచి కమ్యూనల్ ఇష్యూ అయింది? ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కదా. అక్కడ ఉన్న ఆదివాసీ మహిళల పైన జనరల్గా జరుగుతున్నప్పటికీ కూడా, వీళ్ళు రేస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత పైన ఇంత కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే మహిళలు ఓట్ల కోసం తప్పితే మీకు దేనికి కాదా? మహిళలకి ప్రాబ్లం వస్తే మీరు స్పందించారా? దీని ఓట్లకు మాత్రమే మహిళలు గుర్తొస్తారా మీకు? ఒక ట్రైబల్ మహిళ పైన జరిగింది అని అంటే దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? ఆమె రేప్ అటెంప్ట్ జరిగిందని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. నేను సూపరింటెండెంట్తో మాట్లాడినప్పుడు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు. మరి ఏం చేస్తున్నట్టు 2 రోజుల నుంచి ఇక్కడ పెట్టుకొని? అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయకుండా మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఎట్లా సర్జరీకి తీసుకెళ్ళిండ్రు? ఇప్పుడు అడిగితే దానికి సంబంధించి జరుగుతున్నాయి, ఇప్పుడే మాకు పర్మిషన్ వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పర్మిషన్ రావడం అంటే మీరు ఏం నిర్ధారించకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఇక్కడ క్లియర్ గా భర్త అండ్ అదే కొడుకు చెప్తున్నాడు అత్యాచారం జరిగింది అని అమ్మ మాకు చెప్పింది అని చెప్తున్నారు. అయినా కానీ దీన్ని కమ్యూనల్ ఇష్యూ చేద్దామని దీనికి ఎక్కడికక్కడికి ఒక చెక్కులు ఇచ్చేసి లేకపోతే పైసలు ప్రలోభం పెట్టి దీన్ని దాచాలని చూస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మహిళకు న్యాయం జరగాలి. ఆ మగ్దుమ్ అనే ఆయనకు ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇదివరకు కూడా ఇంకో ట్రైబల్ అమ్మాయిని బలవంతంగా వాళ్ళ హస్బెండ్ని చంపేసి మరి వాడు ఇంకొకరిని కూడా ఇలా చేయడం జరిగింది. మగ్దుమ్ అనేటానికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. మా కిషన్ రెడ్డి గారి సూచన మేరకు బండి సంజయ్ గారు కూడా వీళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వారు కూడా దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మేము చేస్తున్నప్పుడు మీరు పార్టీలో ఉండి ఎంతసేపు వచ్చి పరామర్శించి చెక్కులు ఇచ్చి దాన్ని ఖతం చేయాలి. ఇప్పుడు కూడా మాకు అందిన వార్త సీతక్క గారు వస్తున్నారు వీళ్ళ అటెండర్స్కి చెక్కులు ఇవ్వడానికంట. చెక్కులు ఇచ్చి దీన్ని ఖతం చేద్దాం అనుకుంటున్నాం. మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి ఊరుకునే లేదు. వెంటనే ఆ మహిళకి అన్ని మొత్తం పూర్తి ట్రీట్మెంట్ జరగాలి. అట్ ద సేమ్ టైం న్యాయం జరగాలి. మగ్దుమ్ని ఉరి శిక్ష వేయించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. తర్వాత మర్డర్ అటెంప్ట్ బుక్ చేయాలి. రేప్ అటెంప్ట్ బుక్ చేయాలి. ఎందుకంటే వారి మాటలో చెప్పు బాబు, రేప్ అటెంప్ట్ జరిగిందా లేదా? జరిగింది మేడం. చెప్పండి. ప్రవీణ్ కుమార్ సార్. అంటే మా జైనూరు నుంచి కొన్నూరు ఊరికి వెళ్తుండే సార్. గట్టిగా మాట్లాడు. జైనూరు నుంచి కొన్నూరు వెళ్తుంటే మా అమ్మ రాఘపూర్ అనే ఊరి గ్రామం దాటిన తర్వాత ఒక చెట్టు పొద్దలలో తీసుకెళ్లి ఆటోలో తీసుకెళ్లి డాక్టర్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సర్జరీ చేస్తామన్నా ఇప్పుడైతే. అవును సార్, పొద్దున్న వచ్చింది. టెస్ట్లు చేయలేదు సార్. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయకుండానే ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? అంటే ఏం కన్ఫర్మేషన్ చేయకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? రేపు జరిగింది అని కొడుకు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగా చిత్రీకరించి దీన్ని క్లోజ్ చేద్దాం, ఎప్పట్లాగానే క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు. ఇది కమ్యూనల్ ఇష్యూ కాదు. దయచేసి దీంట్లో మతతత్వాన్ని తీసుకురాకండి. మేము మాట్లాడితేనేమో మతతత్వం అని అంటారు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? మతతత్వాన్ని దీన్ని చేయొద్దు. దీని మహిళకి జరిగిన అన్యాయంగానే చూడాల్సిందిగా మేము కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇప్పుడు సూపరింటెండెంట్ మాట్లాడినప్పుడు హర్ కండిషన్ స్టేబుల్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అందుకని ఫేస్ గుర్తుపట్ట రాకుండా ఉంది కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇంకా ఇంటర్నల్ గా తనకి అత్యాచారం జరిగిందా అంటే ఇంతవరకు ఇప్పుడే అప్రూవల్ వచ్చింది మాకు ఇన్వెస్టిగేషన్స్ కి, సో చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే ఇంతవరకు అది చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే ప్రభుత్వం ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా నడుస్తున్నారు. సో వెంటనే రేపు జరిగింది అనేది కన్ఫర్మ్ గా వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. దానికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అమ్మాయికి పూర్తి న్యాయం చేయాలి. అట్ ద సేమ్ టైం వాడికి ఉరి శిక్ష విధించాలి. అది మా డిమాండ్.